presence of Lord. దేవుని సాన్నిధ్యంలో ఉండాన్ని బట్టి ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? You do not hear what I'm saying. నేను చెప్పింది మీకు వినబడలేదేమో అనిపిస్తోంది. How many of you are happy to be in the presence of the Lord? దేవుని సన్నిధిలో ఉండాన్ని బట్టి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. Because when I'm telling to give honor to God, I'm not telling to give honor to me or to the people who are standing on the stage, but I'm telling you to give honor and respect and love and reverence to the Almighty only. ఎందుకంటే మరెవరికో కాదు గాని, లేక వేదిక మీద నిలబడి ఉన్న వారి కోసం కాదు గాని, సర్వోన్నతుడైన దేవునికి సకలమైన ఘనతను, మహిమను, మర్యాదను, పూజనీయమైన భావాన్ని మనం ఆరోపిస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. And I would like to thank Bishop Reddy Jyoti Kumar Garu, State Overseer of Church of God Andhra Pradesh, and all the pastors and all the committee members and every people who are made to be in this ministry. ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సంఘాల అధినేత బిషప్ జ్యోతిరెడ్డి గారికి, అలాగే స్థానికంగా జరుగుతున్న సభల యొక్క కార్యనిర్వహణ బృందమంతటికి, బాధ్యులైన వారందరికీ కూడా నా యొక్క గౌరవపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I thank the Lord for giving me a position in this very ministry to serve in the unreached areas, to be the evangelism director and to be the youth director. ఈ విధంగా జరుగుతున్న సేవా పరిచర్యలో యవనస్తుల పరిచర్యకు కార్యదర్శిగా, నడిపించేవానిగా, అలాగే సువార్థీకరణ పరిచర్యకు కూడా నడిపించే నాయకునిగా ఉండే బాధ్యతలు నాకు అప్పగించినందుకే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. And mainly in the past, when they asked me to do the unreached people group ministry, we have to go into the agencies and do the ministry. My dad was always tagging along with me every time I went into the wilderness or the wild. సువార్త చేరవేయబడిన ప్రాంతాలకు, పలు ప్రాంతాలకు ఆ రీతిగా దేవుని సువార్తమానాన్ని తీసుకుని వెళ్ళవలసి ఉన్నప్పుడు సవాలు సహితమైన పరిస్థితుల్లో వారిని వెంబడి ఉండి నడిపిస్తున్నట్లుగా నేను భావిస్తూ ఉన్నాను, అనుభూతి చెందుతూ ఉన్నాను. And also, అలాగే I have to thank my dad once again, because he did not model to me just as a father or just as a person who meant to be a man and to have a children. మరొక పర్యాయం మా యొక్క తండ్రి గారిని బట్టి నేను దేవునికి వందనాలు, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సావుకునిగాను, లేకపోతే ఒక పిల్లల వెనకాల ఉండే తండ్రిగా మాత్రమే ఆయన మాకు ఉండడం కాదు. He always modeled to me to be like Christ, and he was the first person to be like Christ, and he asked me to follow him. వారెల్లప్పుడూ కూడా తానే యేసుక్రీస్తు ప్రభువు వారి వలె ఉండి, మేము కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారిగా ఉండడానికి మాకు మొట్టమొదటి మాదిరికరంగా ఉన్నవారు దైవజనులు బిషప్ తండ్రి గారు. It always reminds me of Paul saying, I will be like Christ and you follow me and be like me. అందుచేతనే పౌలు భక్తుడు అన్నమాట మనం గమనించగలం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నారు ఆయన. Nobody has the audacity or that kind of like courage to say those words out loud in this generation. ఈ తరములో అట్టి మాటలు చాలా ధైర్యంగా పలుకగలిగిన వ్యక్తి మరి ఎవ్వరును కూడా ఉండబోరు. But my dad did not speak through his mouth, but with his actions he modeled to me to be like Christ, and me and my sister and my family, we started following him. అయితే నా యొక్క తండ్రి గారు తన నోటి మాటల చేత మాత్రమే కాదు కానీ, నేను, నా సోదరి, మా కుటుంబం అంతా కూడా క్రీస్తుని పోలి నడుచుకునే విధంగా వారు మాకు మాదిరి చూపి ఉన్నారు. We also must be a model to be like Christ to others who do not know who Christ is. మనం కూడా ఇంకను క్రీస్తుని ఎరగని వారి కోసమై, క్రీస్తును వారు ఎరుగ నిమిత్తమై మనము మాదిరిగా ఉండవలసిన వారిమై ఉన్నాం. Anybody can speak who has a stage and a mic. వేదిక మీద మైక్ పుచ్చుకుని ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చండి. Anybody can easily say that I am like Christ and you also must be like Christ. నేను క్రీస్తు వలె ఉన్నాను, మీరు కూడా క్రీస్తు వలె ఉండండి అనే మాట వేదిక మీద నిలబడి చెప్పడం ఎవరైనా సులభంగా చెప్తే చెప్పవచ్చు. But once the preacher got down to the stage, కానీ బోధ చేసిన వారు వేదిక దిగి వెళ్ళిన తరువాత, that is when the real preaching starts. నిజమైన బోధ వేదిక దిగిన తర్వాత ఆరంభించబడుతుంది. Because that is when he must show to the world how he is living like Christ without his words. ఎందుకంటే వేదిక మీద బోధ చేసినప్పుడు మాత్రమే కాదు కానీ, వేదిక దిగిన తరువాత లోకానికి తాను క్రీస్తు వలె ఎలాగున జీవిస్తూ ఉన్నారో చూపించే అవకాశంగా ఉంటుంది. You all know this saying, actions speak louder than words. మీ అందరికీ ఈ మాట బాగా పరిచయమే కదా. మనము మాట్లాడే మాటల కంటే మన చర్యల శబ్దం ఎక్కువగా ఉంటుంది.
So rather than speaking, act to be like him. కనుక ఆయన వలె ఉండు నిమిత్తం మాటలాడుట కంటే మరి ఎక్కువ క్రియాపూర్వకముగా ఉందుము. Hallelujah. హల్లెలూయా. Let's have a word of prayer before I jump into my sermon today. నేను ఈ రోజున వాక్య సందేశాన్ని అందించక మునుపు ప్రార్థనలో ఏకీభవిద్దాం. Could you all bow down? Heavenly Father, ప్రియమైన పరలోకమందున్న తండ్రి, I am your servant, O Lord. ఓ ప్రభువా, నేను నీ దాసుడనై ఉన్నాను. I have no talent. నాకు తలాంతులేవి కూడా లేవు. I have no knowledge to preach or speak on this stage. ఈ యొక్క వేదిక మీద నిలబడి మాట్లాడడానికి తగిన జ్ఞానమును లేక తలాంతులు నాకు లేవు. But you chose me to be here, O Lord. కానీ ప్రభువా, ఇక్కడ నేను ఉండడానికి మీరు నన్ను ఎంపిక చేసుకొని ఉన్నారు. The words are coming out of my voice and my mouth, but it is not me, but it is you. You must do the job, O Lord. ప్రభువా, నా నోటి వెంబడి వస్తున్న ప్రతి మాట కూడా అది నా ఆలోచనగా, నా మాటగా కాక అది మీ మాటగా ఉండులాగా నా నోటి వెంబడి మీ పనిని జరిగించండి. You must be the model in front of me, not me, O Lord. ప్రభువా, మీరే నా ఎదురుగా నిలిచి ఉండండి. Let your spirit flow into this place and let every heart be touched tonight. మీ ఆత్మ ఈ ప్రాంతములో ప్రవహించునుగాక. ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి ఆత్మయు కూడా తాకబడుదురుగాక. And as you said in your word in Matthew, ask and you shall receive. I am asking your presence and your Holy Ghost to be in this place, O Father. మత్తయి సువార్తలో మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా, అడుగుడి మీకు అనుగ్రహించబడునని మీరు సెలవిచ్చి ఉన్నారు కదా. ఈ సమయంలో ఇక్కడ మీ ఆత్మ సాన్నిధ్యం కొరకై నేను అడుగుతూ ఉన్నాను. I ask you to bring your presence down, O Father. మీ సాన్నిధ్యాన్ని క్రిందికి తీసుకురమ్మని ప్రార్థన As చేస్తూ you said, అడుగుతున్నాను those తండ్రి. who ask, who receive, I am asking you that I want to receive the Holy Ghost right now. అడిగిన వారు పొందుకుంటారని సెలవిచ్చిన దేవా, మేము మీ పరిశుద్ధాత్మను అడుగుతున్నాం గనుక మేము పొందుకునేలాగా అనుగ్రహించండి. And let everyone who has the ear to hear, let them hear the word straight into their hearts. ఈ రోజున ప్రభువా, వారి హృదయాలను తాకులాగున చెవిగల ప్రతి వారు వినగలుగుదురు గాక. I thank you for the opportunity, O Lord. ఈ అవకాశం కొరకై మీకు వందనములు ప్రభువా. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. Amen. సంఘమంతా గంభీరంగా చెప్పండి, ఆమెన్. I was afraid of lions. నాకు సింహాలంటే భయం. I love them to look at them, but I was afraid of lions if it is in front of me right now. ఆ సింహాలు గనక ఎదురుగా అలా ఉన్నట్లయితే చూడ్డానికి ఇష్టమే కానీ అవంటే నాకు భయం. How many has the courage to stand in front of a lion inside the cage, not outside the cage? బోను బయట కాకుండా బోను లోపల సింహంతో పాటు మేము కూడా ఉంటాం, అది మాకిష్టమని చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? It is impossible. అసాధ్యం కదా అండి. You would be torn into pieces. ముక్కలు ముక్కలుగా మీరు అలా ఉంటే గనక చీల్చివేయబడతారు. But కానీ I was afraid of lions until Samson killed one. సంసోను ఒక సింహాన్ని చంపినంత మట్టుకు గతంలో నేను సింహాలకు భయపడేవాణ్ణి. Then the fear left me. అయితే ఆ భయం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. Because the God who helped Samson to gain that strength is the same God who is with me, and he is going to be with me forever. ఎందుకనగా సింహాన్ని చీల్చి చంపడానికి ధైర్యాన్ని బలాన్ని సంసోనుకి ఇచ్చిన దేవుడే నేను నాతో కూడా కలిగి ఉన్నాను. But let me tell you something. అయితే ఒక్క మాట చెప్పనివ్వండి. But I fear what killed Samson. అయితే సంసోన్ని ఏది చంపివేసిందో అదంటే నాకు భయం. You did not hear me. మీరు నేను చెప్పిన మాట శ్రద్ధగా విన్నారా అండి? I was afraid of lions until Samson killed one. సంసోను ఒక సింహాన్ని చంపే వరకు కూడా నాకు కూడా సింహాలంటే భయం. But now I fear what killed Samson. అయితే ఇప్పుడు నేను దేనికి భయపడుతున్నానంటే సంసోను దేని చేత చంపబడ్డాడో దానికి నేను భయపడుతున్నాను. You know what he was killed for? దేనికోసం అతను చంపబడ్డాడో తెలుసా? Because of the temptation that he had. అతను ఎదుర్కొన్న శోధనను బట్టి, because of the sins that he had committed, అతడు జరిగించి ఉన్న పాపమును బట్టి, because of the pride that he was carrying, because of the strength that he was having, అతను కలిగి ఉన్న బలాన్ని బట్టి, తను మోయుచూ ఉన్న అతిశయం లేక గర్వాన్ని బట్టి. pride, అతిశయం, గర్వం, overconfidence, తన ఆత్మవిశ్వాసం మీద అధికమైన నమ్మకం, temptation towards the sin and the world,
లోకం పట్ల, పాపం పట్ల తను ఎదుర్కొంటూ ఉన్న శోధన, these things killed him. ఇవి అతన్ని చంపేశాయి. Even though he was the strongest man in the entire world, yet he was killed because he got weaker. అతడు ప్రపంచంలోనే అతి గొప్ప బలవంతుడైనప్పటికీ తన బలహీనతలను బట్టి అతడు చంపబడ్డాడు. Even though God helped him at the end of his life to gain strength, yet he was killed because of what he had committed. అతను అంతములో ఏ రీతిగా బలాన్ని పొందుకున్నాడో మనకు తెలుసును గాని అతను తన యొక్క బలహీనతను బట్టి ఆ విధంగా చావుకు లోనయ్యాడు. That was justice for him. అది కేవలం అతనికి సంబంధించింది. Because of wages of sin is death. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణమయ్యున్నది. And we all know that very clearly. మనకి ఈ సంగతి చాలా స్పష్టంగా తెలుసు కదా. Yet we still commit sin, and we fear the world, but we do not fear what is inside of us, that is sin. కలిసి ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్న పాపానికి లేకపోతే లోకపరమైన విధానాలకి ఇంకనూ మనం ఆ రీతిగానే భయపడుతూ లొంగిపోతున్నట్టుంటున్నాం. Because when you are afraid of something, you try to stay away from it, but sin, even though you are afraid that people might know, you still get closer and closer to the sin. సహజంగా ఎవరైనా దేనికైనా భయపడ్డారు అంటే దానికి కొంచెం దూరంగా ఉంటారు. కానీ ప్రజలైతే పాపానికి భయపడుతున్నగా ఉన్నప్పటికీ కూడా ఇంకొంత దానికి దగ్గరవుతూ ఉంటున్నారు. But for some people, అందుచేత కొంతమంది ప్రజలు they have that guilt in them. వారిలో అపరాధ భావం ఉంటుంది. That guilt makes them repent. ఆ యొక్క అపరాధ భావం వారిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తోంది. And for some people, they fall into sin, they commit crimes, and they wait for justice to happen. కొంతమంది ఏమో పాపములో పడిపోవడం ద్వారా, నేరాన్ని జరిగించడం ద్వారా న్యాయం జరగాలి అన్నట్టుగా కోరుకుంటూ ఎదురు చూస్తుంటారు. Even though we have a just God, we live in a world that is full of injustice. మనము న్యాయయుక్తమైన దేవుణ్ణి కలిగి ఉన్నప్పటికీ సంపూర్ణముగా అన్యాయము చేత నిండిపోయిన లోకంలో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. No matter where you go, you cannot find justice. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా న్యాయాన్ని కనుగొనలేకపోతూ ఉన్నారు. You commit a crime, you commit a sin, and you try to hide away from justice that may or may not happen. ఒకవేళ మీరు ఏదైనా పాపం చేసినా, నేరం చేసినా న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడున్న లోకంలో న్యాయం జరగవచ్చు లేక జరిగించబడకపోవచ్చు. And on the other side, కానీ మరొక వైపునైతే there are people who commit sins and murders, and they hide themselves and think the justice won't be served. పాపాన్ని చేసి నేరాన్ని జరిగించి కూడా దాక్కునుండి మాకు ఏ తీర్పు రాదు అన్నట్టుగా భావిస్తున్న వారు జీవించేవారు ఉన్నారు. When I'm saying these words, it reminds me of the incident that happened in my college. నా యొక్క కాలేజ్ దినాల్లో జరిగిన ఒక సంఘటనను తలుస్తున్నట్టుగా నేను ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నాను. When I was studying in the United States in my freshman year, that is first year, I was living in a dorm. నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశంలో నా యొక్క విద్యలో మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు I was living in a dorm. నేను ఒక హాస్టల్ లాంటి ప్రాంతంలో నివాసం ఉంటున్నాను. So in the dorm we have all boys, and we have 4 people staying in one room. అక్కడ ఒకే గదిలో నలుగురు అబ్బాయిలు ఆ విధంగా నివాసం ఉంటూ ఉన్నాం. So what happens is at nights after 9 p.m. అయితే రాత్రి 9 గంటల తర్వాత అన్నట్టుగా ఏం జరుగుతుందంటే all the guys they suddenly become wild. అకస్మాత్తుగా వారు కొంచెం వికృతంగా అన్నట్టు మారిపోతారు. They make noises, they throw stuff at people, they try to pull their pants down, they try to tear the shirts off, and they play and they make as much noise and nuisance as possible. వికృతమైన చేష్టలు అంటే చొక్కాలు చింపేయడం, వేరే వ్యక్తి ప్యాంట్ క్రిందికి లాగేయడం, అభ్యంతరకరమైన శబ్దాలు చేయడం, ఈ విధమైన వికృత చేష్టలు చేస్తుంటారు. And what they do is, if somebody is in the shower, they try to take out the towel and run away, because that was a community shower. ఎవరైనా గనుక స్నానం చేస్తూ ఉన్నట్టుగా ఉన్నారనుకోండి, వీళ్ళు వెళ్ళి వాళ్ళ టవల్ని లాక్కొచ్చేస్తారు. అదేమో ఒక్కరి కోసం కాదు, అందరి కోసమైన స్నానాల గది. And they all try to be mischievous. ఇక ఎంత అల్లరి పనులు చేయాలో అంత అల్లరి పనులు చేస్తున్నట్లుగా ఉంటారు. I myself, I don't join in those activities until unless I want to. నేనేమో చేయాలనుకుంటే తప్ప అసలు అట్టి కార్యాల్లో ఏమాత్రం పాలు పొందేవాడిని కాదు. So I was in my room laying on the bed and trying to scroll my phone. కనుక ఇక నేను నా పడక మీద ఉండి నా ఫోన్లో ఏదో చూస్తున్నట్లుగా ఉండిపోతున్నాను. And suddenly a guy barged my room door and he started hitting me with a pillow. అకస్మాత్తుగా ఒక కుర్రోడు వచ్చాడు, రూమ్ తలుపు తీసుకున్నాడు, దిండు తీసుకుని వచ్చి నా మీద అలాగా కొట్టేసినట్లుగా చేశాడు. You know me.
మీకు తెలుసు కదా, If somebody tries to hit me, there would be 3 punches back to them when I was in college, not now. నేను ఇప్పుడు కాదు కానీ కాలేజీలో ఉన్న దినాల్లో ఎవరైనా ఒక్క దెబ్బ నాకు ఇవ్వాలనుకుంటే తిరిగి మరలా వాడికి 3 దెబ్బలు పడతాయి. Before even he raises his hand, there would be 3 jabs right in front of his face. ఎదటి వాడు చెయ్యెత్తక ముందే నా దగ్గర నుంచి 3 వాడి ముఖం మీద దెబ్బలు పడిపోతాయి. That day, అయితే ఆ రోజు he had a normal soft pillow, but I had a memory foam pillow. అతని దగ్గర మెత్తగా ఉండే దిండు ఉంది, నా దగ్గరేమో మెమరీ ఫోమ్ కొంచెం గట్టిగా ఉండే దిండు ఉంది. It was thick. My pillow was very thick. అతని దిండు కంటే నా తలగడ చాలా గట్టిగా ఉంది. And I started hitting him left and right with the pillow, and there was a pillow war happening on the dorm floor. ఇక చూడండి, నా చేతిలో ఉన్న గట్టి దిండుతో కొట్టడం ప్రారంభిస్తే దిండులతో తలగడలతో చేసే యుద్ధమా అన్నట్టుగా ఉంది అక్కడ. And there were 30-40 youngsters hitting each other with the pillows and making a lot of sounds and noise and kicking every door possible. ఇక దాదాపుగా 30-40 మంది యవనస్తులైన కుర్రవాళ్ళు దిండులతో కొట్టుకుంటున్నట్టుగా, ప్రతి తలుపును కాలుతో తన్నుతున్నట్టుగా చాలా అల్లరి శబ్దం జరుగుతుంది అక్కడ. We created a big ruckus. ఆ విధంగా చాలా పెద్ద అల్లరి శబ్దం అక్కడ ఏర్పాటు చేశారు. And suddenly we heard a sound from the dorm administrator walking towards the floor. అకస్మాత్తుగా అడ్మినిస్ట్రేటర్ గా రూమ్ దగ్గర నుంచి నడుస్తూ వస్తున్న శబ్దం మాకు వినబడింది. Just imagine what might have happened. ఇప్పుడు మీరు ఊహించండి అప్పుడు ఏం జరిగి ఉంటది. Everybody was in their rooms suddenly. ఇక రూముల్లో ఉన్న వారందరూ శుభ్రంగా మౌనంగా ఉన్నారు. I didn't know I was that good of an actor until that day. అంటే ఆ రోజు వరకు కూడా నేను ఆ విధంగా చేస్తాననే సంగతి నాకు తెలియదు. You know how good I acted? ఎందుకంటే నేను ఎంత బాగా నటించానో తెలుసా. Everybody thought I was asleep already 2 hours ago. నేను దాదాపుగా 2 గంటల క్రితమే నిద్రపోయాను అన్నట్టుగా అందరూ అనుకున్నారు. I was fake snoring when the administrator was standing in my room. అడ్మినిస్ట్రేటర్ గారు నా రూమ్కి వచ్చి చూసేసరికి గురక పెడుతున్నంత నిద్రలో ఉన్నట్టుగా ఉంది. He took 2 boys from my room and other boys who made ruckus, they were all caught. But for me, because I was acting, he thought I was innocent. నేను అద్భుతంగా నటిస్తూ నిద్రపోతున్నట్టుగా గురక పెడుతున్నట్లుగా ఉన్నాను గనుక మా అడ్మినిస్ట్రేటర్ గారు నన్ను వదిలిపెట్టి అదే గదిలో అల్లరి చేసినట్లుగా ఉన్న 2 పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. The people who were not involved were unjustly caught. Even though I was involved, the justice was not served for me. వాస్తవానికి అల్లరి చేయని 2 పిల్లల్ని పట్టుకెళ్ళారు కానీ అల్లరి చేసిన నన్ను మాత్రం ఆయన పట్టుకెళ్ళలేదు. నేను నిద్రపోతున్న నటిస్తున్నాను గనుక. కారణం వాళ్ళకి న్యాయం జరగలేదు, నాకు న్యాయం జరగకూడదు జరిగింది. But the word says కానీ వాక్యం ఏం చెప్తుందంటే in Isaiah 1:17, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వచనం, learn to do right, మంచి చేయడం సరైంది చేయడం నేర్చుకోనండి, seek justice, న్యాయమును విచారించండి, defend the oppressed, అణిగిన వారిని అణచివేతకు గురైన వారికి సహకరించండి, take up the cause of the fatherless, తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి, and plead the case of the widow. విధవరాలి పక్షమున వాదించండి. Even though the word was very heavy, that the word that I read right now, నేను ఇప్పుడు చదివిన వాక్యం చాలా భారభరితమైన వాక్యంగా అనిపించినప్పటికీ, but if I take the core point of it, నేను దానిలో ఉన్న మూల సత్యాన్ని గనక స్వీకరించినట్లయితే, I lived exactly opposite to that word at that moment. నేను ఆ రోజున ఆ సమయానికి వాక్యానికి పూర్తిగా విభిన్నంగా లేక విరుద్ధంగా జరిగించాను. And even in Leviticus 19:15 it says, లేవియా కాండం 19:15 వచనం మొదలుకొని మనం చదివినట్లయితే, do not prevent justice, న్యాయమును ఆటంకపరచకుడి అని ఉంటుంది. but I prevented justice at that moment. ఆ రోజున నేను ఆ విధంగా న్యాయాన్ని ఆటంకపరిచినట్లయింది. I felt so guilty at that moment. ఆ క్షణం నాకు చాలా అపరాధ భావం అనిపించింది. The people who did not do wrong were unjustly got punished, but I was the one who made the mistake and I was not judged properly. ఎందుకంటే అల్లరి చేయకుండా ఉన్న పిల్లలేమో అన్యాయంగా చెరపట్టబడ్డట్టుగా ఉన్నారు. వాస్తవానికి అల్లరి చేసిన నేనేమో పట్టబడకుండా మౌనంగా ఉండిపోయాను. I was guilty. నాకు అపరాధ భావం అనిపించింది. I was guilty for the crime that I've committed at that moment. నేను ఆ క్షణంలో చేసిన పనికి నాకు అపరాధ భావన కలిగింది. But how many here today, అయితే even though you commit sin secretly, you still carry the guilt in you? నేను ఈ రోజున పాపము చేసి ఉన్నప్పటికీ ఇంకను కూడా అపరాధ భావాన్ని ఇక్కడ ఉన్న వారు ఎంతమంది భరిస్తున్నట్టుగా ఉన్నారు.
Many of us commit sins in secret and we think nobody knows. మనలో అనేక మంది రహస్యంగా పాపం జరిగించి ఎవ్వరికి తెలియదులే అన్నట్టుగా అనుకుంటాం. And we act in front of people with a lot of hypocrisy that we are holy. ప్రజల ముందైతే చాలా గొప్ప పరిశుద్ధుల్లాగా వేషధారణను కలిగి మనం నటిస్తున్నట్లుగా ఉంటాం. But what is inside of us, only God knows it. కానీ మన అంతరంగంలో ఏముందో కేవలము దేవుడే దాన్ని ఎరిగిన వాడై ఉన్నారు. That must come out of you. అది మీలో నుండి బయటికి రావాలి. That must leave your life. అది మీ జీవితాన్ని విడిచిపోవాలి. You must rebuke it, repeat it repeatedly. You must rebuke that spirit in you. మీరు పలుమార్లు మరలా అట్టి ఆత్మను మీలో నుంచి బయటికి వెళ్ళడం కోసం గద్దించాలి. And if that doesn't leave you, అది గనుక మిమ్మల్ని విడిచినట్లయితే then you're not living like Christ, not even 1%. అలాగున విడిచిపెట్టకపోతే 1% కూడా మీరు క్రీస్తులాగున జీవించినట్లుగా కాదు. Because everyone who is sitting here and or hearing this sermon has a choice they can make. ఎందుకనగా ఇక్కడ కూర్చొని ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక నిర్ణయం చేసుకోవడానికి మీకు ఒక అవకాశం ఉన్నది. Stand for the justice న్యాయం కోసం నిలబడండి, or for unjust. లేకపోతే అన్యాయం కోసం నిలబడతారా? You have two options. మీకు 2 అవకాశాలు ఉన్నాయి. You can stand for life, మీరు జీవం కోసమైనా నిలిచి ఉండవచ్చు, or you can stand for death. లేకపోతే మరణం కోసమైనా నిలబడి ఉండవచ్చు. You can stand for the holiness, పరిశుద్ధత కోసమైనా నిలబడి ఉండవచ్చు, and you can stand for sin. లేక పాపం కోసమైనా నిలిచి ఉండవచ్చు. You can stand for God, మీరు దేవుని కోసమైనా నిలబడి ఉండవచ్చు, or you can stand for the world. లేకపోతే లోకం కోసం నిలబడి ఉండవచ్చు. But many who are sitting here, కానీ ఇక్కడ కూర్చున్న అనేక మంది standing on both the sides, 2 వైపులా నిలబడ్డట్టుగా ఉంటారు. choosing both the sides. 2 వైపులను ఎంపిక చేసుకున్నట్లుగా ఉంటారు. Whatever is convenient for you, that is where you're jumping. మీకు ఏది అనుకూలమో దాని వైపుకు దుమికేస్తూ ఉంటారు. But let me tell you this. కానీ ఈ సంగతి మీకు చెప్పనివ్వండి, The people who show holiness more are the people who commit more sin. మరి ఎక్కువ పరిశుద్ధులము అన్నట్టుగా కనబరుచుకునేవారే మరి ఎక్కువ పాపాన్ని చేస్తున్న వారిగా ఉంటారు. And if you are the one who are portraying religious behavior, you have to be careful. మీరు గనక అటువంటి మతాచార విధానాలతో కూడిన ప్రవర్తన కలిగి ఉంటే జాగ్రత్త సుమండి. Because hypocrisy is the ఎందుకంటే- one thing that Jesus hated the most. ఎందుకనగా వేషధారణ అనే పాపాన్ని యేసు ఎంతగానో ద్వేషిస్తున్నాడు. World looks at the outer look and they judge you, but God only looks at your inside. లోకమైతే బాహ్య రూపాన్ని చూచి తీర్పు తీరుస్తుంది గాని దేవుడైతే అంతరంగాన్ని చూచేవాడై ఉన్నారు. So you might ask me this question. కనుక ఇప్పుడు ఈ ప్రశ్న మీకు వేస్తాను, గమనించండి. Why do people behave unjustly? ప్రజలండి ఎందుకు అన్యాయంగా ఎందుకు ప్రవర్తిస్తారు? Even though we knew them all our life, suddenly they became unjust towards us. మనకు వారు లోకములో పరిచయస్తులే అయినప్పటికీ కూడా అకస్మాత్తుగా ఎందుకండి అన్యాయంగా ప్రవర్తిస్తారు? Even our own family members suddenly become unjust. మన సొంత సభ్యులు కూడా అకస్మాత్తుగా అన్యాయంగా ఎందుకండి ప్రవర్తిస్తారు? Our own friends who were always with us suddenly become unjust. ఎల్లప్పుడూ మనతో కూడా ఉండే మన స్నేహితులు కూడా అకస్మాత్తుగా అన్యాయంగా ఎందుకు ప్రవర్తిస్తారు? And we do not know why. ఎందుకో మనకు తెలియదు. You know why? ఎందుకో తెలుసా అండి? Because of envy, అసూయ, because of jealousy, అసూయ లేక పగ, because of hatred of how growth that is happening in your life. మీ జీవితంలో జరుగుతూ ఉన్న ఎదుగుదలను బట్టి వారికి అసూయ కలుగుతుంది లేక పగ కలుగుతున్నందును బట్టి. Envy and jealousy will make their hearts crooked and cruel towards you. పగ, అసూయ అనేవి వారి హృదయాన్ని మీ పట్ల వంకరగా, మూర్ఖంగా లేకపోతే కిరాతకమైన విధానంగా మార్చేస్తోంది. Not because you did something wrong to them, మీరు వారికి ఏదో కీడు లేకపోతే చెడు చేశారు అని కాదండి, but because of the growth that is happening in your life. మీ జీవితంలో జరుగుతూ ఉన్న ఎదుగుదలను బట్టి The hatred falls into their life. ఆ యొక్క ద్వేషం అనేది ఇక వారి హృదయంలో పడిపోతుంది. Envy and jealousy will trap into their lives. ఆ విధంగా పగ, అసూయ వారి హృదయాన్ని చెరపట్టేస్తాయి. The same thing happened towards Jesus.
యేసు పట్ల కూడా అలాగే జరిగిందండి. Those religious leaders, those Pharisees, those Sadducees hated Jesus so much. మత నాయకులైన వారు, సద్దూకైలైన వారు, పరిసయ్యులైన వారు యేసును ఎంతగానో ద్వేషించారు. For 30 years this Jesus was quiet and suddenly he popped out of nowhere. 30 సంవత్సరాలుగా మౌనంగా ఉండి ఉన్న యేసు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఆకస్మికంగా ప్రజారవడిలోనికి వచ్చేసాడు ఆయన. And suddenly 12 men started following him. అకస్మాత్తుగా 12 మంది ఈ యేసును వెంబడించడం ప్రారంభించారు. And wherever he goes, miracles happen. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. Wherever he preaches, life started changing. ఆయన ఎక్కడ వాక్యాన్ని బోధించినా అక్కడ జీవితాలు మార్పు చెందుతూ ఉన్నాయి. Whoever he touches, their life started restoring. ఆయన ఎవరిని తాకినా వారి జీవితాల్లో పునరుద్ధీకరణ జరుగుతోంది. Wherever he rebukes, the evil started running away. ఆయన ఎక్కడ గద్దించినా అక్కడ దురాత్మలు పారిపోతూ ఉన్నాయి. Wherever he steps in, there was life growing. ఆయన ఎక్కడికి వెళ్ళి కాలు మోపినా అక్కడ జీవం ఉద్భవిస్తోంది, జీవము ఎదుగుతూ ఉంటుంది. Tens and thousands of people started following Jesus. పదుల కొలది, వందల కొలది, వేల కొలది మంది ప్రజలు యేసును అనుసరించడం, వెంబడించడం ప్రారంభించారు. Wherever he goes, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, even though he did not call them, thousands were behind him. ఆయన కబురు పెట్టి పిలకపోయినా సరే వేల మంది ఆయన వెంబడి వచ్చేస్తున్నారు. Because if you look at the Gospels, you will know that large crowds followed him. That word was written multiple times. సువార్తల్లో గనుక మీరు చదివినట్లయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా బహుజన సమూహములు అనే మాట ఆయన్ని వెంబడించారన్నమాట అనేక పర్యాయములు వ్రాయబడి ఉన్నది. And that's when jealousy kicked into their lives. అక్కడేనండి వాళ్ళ హృదయాల్లోకి అసూయ వచ్చేసింది. Those Pharisees, ఆ యొక్క సద్దూకైలు, those Jewish religious leaders, ఆ యొక్క యూదు మతాధికారులైన వారు, even though they did not have any reason, they started hating Jesus only because of envy and jealousy. ఏ కారణం లేకపోయినా సరే అసూయ, పగ, ఈ రెండు కారణాలతో యేసును ద్వేషించడం ప్రారంభించారు. Everywhere Jesus went, the large crowds followed. These Pharisees also followed, and they always wanted to find any mistake in him. యేసు ఎక్కడికి వెళ్ళినా సరే వేల కొలది మంది జనసమూహాలు ఆయన వెంబడించేవారు. ఈ సద్దూకైలు, పరిసయ్యులు కూడా పొరపాట్లుంటే పట్టుకుందామని ఆయన వెంబడించేవారు. No matter how much they tried, there was no fault or mistake found in Jesus. ఎక్కడికి వెళ్ళి వారు గమనించినా సరే యేసులో ఏ మాత్రం కూడా వారు తప్పిదమును లేక పొరపాటును కనుగొనలేకపోయారు. People went after them. వారి వెంబడి వెళ్ళినట్టుగా వెళ్ళారు. Thousands of people were after Jesus. వేల మంది ప్రజలు యేసు చేత సంధించబడుతున్నారు. Whenever they saw that, వారు దాన్ని ప్రారంభించినప్పుడల్లాను the hatred was flowing out of their body. ఇక వీరి దేహంలో నుంచి ద్వేషం అనేది బయటకు వచ్చేస్తోంది ప్రవాహంగా. You know how much they hated Jesus? వారు యేసును ఎంతగా ద్వేషించారో మీకు తెలుసా? Not just using bad language towards him, కేవలం ఆయన్ని చెడు మాటలతో దుర్భాషలాడడం మాత్రమే కాదు, and not just trying to beat him or trying to attack him, కేవలం ఆయన్ని కొట్టడం, ఆయన మీద దాడి చేయడం మాత్రమే కాదు, not just to spit on him, ఆయన మీద కేవలం ఉమ్మి వేయడం మాత్రమే కాదు, they wanted to kill him. ఆయన్ని చంపేద్దాం అనుకున్నారు. They wanted to kill him. ఆయన్ని చంపేయాలనుకున్నారు. You know who those people are? ఏమండి ఆ ప్రజలు ఎవరో తెలుసా? They call themselves men of God. వాళ్ళందరూ కూడా దైవజనులు అన్నట్టుగా పిలువబడుతూ ఉన్నవారే. They call themselves the religious elites. వారిని వారు ఉన్నత మతాధికారులుగా పిలుచుకున్నవారే. They call themselves Jews, heads of all the Jews of the world. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులందరికీ కూడా మతాధికారులుగా ఉన్నట్టుగా ఉన్నవారే. And those are the people who want to kill Jesus only because of jealousy. అట్టి వారైనప్పటికీ కూడా కేవలం అసూయ కారణం చేత యేసును చంపేద్దాం అనుకున్నారు. How unjust. చూడండి ఎంత అన్యాయమో. How unjust is that? చూడండి ఇది ఎంత అన్యాయమో. If suddenly I call upon someone and said, you committed a crime and you have to be in the jail, how would you take it? అకస్మాత్తుగా నేను మీరు ఎవరినన్నా పిలిచి మీరు ఈ నేరం చేశారు, మీరు చెరసాలకు వెళ్ళాలని చెప్తే మీకు ఎలా అనిపిస్తుందండి? And what if I suddenly lift somebody here and I say some bad secret of yours that nobody knows, and I said, now you have to destroy your life. అకస్మాత్తుగా మీలో నేను ఒకరిని పైకి లేపి మీరు చెడు కార్యం చేశారని మీ జీవితం నాశనమయ్యే పరిస్థితిని మీకు కల్పిస్తే అది మీకు ఎంత బాధానకంగా భయానకంగా ఉంటుందండి. That is not just. అది అన్యాయం కదండి. That is completely unjust. అది పరిపూర్ణంగా అన్యాయమే కదా. And now if you look at life of Jesus,
ఇప్పుడు యేసు యొక్క జీవితాన్ని మీరు చూసినట్లయితే not even one time he tried to destroy a life. ఒక్క పర్యాయం కూడా జీవితాన్ని నాశనం చేసినట్లుగా ఆయన ప్రయత్నం చేయలేదు. Not even one time he tried to pull somebody down. ఒక్క పర్యాయం కూడా ఏ వ్యక్తిని ఆయన క్రిందకు లాగివేయలేదు. Not even one time he made people fall down. ఒక్క పర్యాయం కూడా ఏ వ్యక్తి క్రింద పడిపోయేలాగున ఆయన చేసి ఉండలేదు. In fact, he made people get up even they were sleeping or on the bed for 28 long years. He told them to get up, and those who were on the ground were up and running. వాస్తవానికి 38 సంవత్సరములుగా మంచం మీద లేక పరుపు మీద పడిపోయినట్టుగా ఉన్న వాళ్ళని సైతం ఆయన లేవనెత్తిన దేవుడు. 2 చేతులు పైకి చాపి చప్పలు కొడుతూ దేవునికి మహిమను చెల్లించుదాం. Everywhere there was Jesus, there was always rising up, and there was no falling down. యేసు ఎక్కడికి వెళ్ళి ఉన్నప్పటికీ సరే అక్కడ పడిపోయిన వాళ్ళు, పతనమైన వాళ్ళు లేపబడ్డమే తప్ప ఎవరిని పడగొట్టడం అనేది జరగలేదు. The paralyzed were raising, the dead were raising, the miracles were happening, the blind were seeing. Everywhere you go there was miracles. పక్షవాతం గల వారు బాగుపడి లెగిస్తున్నారు, రోగంతో ఉన్నవారు బాగుపడి లెగిస్తున్నారు, అందులైన వారు అవిటి వారు బాగుపడి లెగిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిన అద్భుత కార్యములు జరుగుతూ ఉన్నాయి. But you know what else was raising? అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? Envy and jealousy was raising up. పగ అలాగే అసూయ అవి కూడా పైకి లేవనెత్తబడుతున్నాయి. The plots that were against Jesus were becoming true. యేసుకు విరుద్ధమైన భావంతో ఉన్నవారు కూడా అక్కడ సమకూర్చబడుతున్నారు. Now their plans were coming into action. ఇప్పుడు వారి తలంపులన్నీ కూడా క్రియారూపకంలోకి వస్తున్నాయి. And at the end of the life of Jesus at 33 years of age, 33.5 సంవత్సరాల వయసులో యేసు యొక్క జీవిత ఆఖరి ఘట్టాలకు వచ్చేసరికి some of the people who were with him, those disciples, ఆయనతో కూడా ఉన్న కొద్ది మంది శిష్యులైన వారు ran away because of what was happening to Jesus. యేసుకు జరగబోతున్న దాన్ని బట్టి వారు ముందుగానే పారిపోయారు. And one of them tried to betray Jesus. అందులో ఒకడైతే యేసును అప్పగించడానికి పట్టించడానికి ప్రయత్నించాడు. And the other one said, I do not know who Jesus is, not once but 3 times. ఇంకొక వ్యక్తి ఏమో ఒకసారి కాదండి 3 సార్లు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. Only because of what was happening around them, the jealousy was crawling them up. ఎందుకు అలా జరిగిందంటే చుట్టూరు జరుగుతున్న పరిస్థితులు, అసూయ పరులైన వారు చేస్తున్న కార్యాలను బట్టి ఇటు పిలుపును వారు అందుకున్న వారుగా క్రీస్తుకు దూరం అయ్యారు. And finally they caught Jesus. చివరిగా వారు యేసును చెరపట్టారు. Even though they did not find a small mistake in him or a blunder in him, they caught Jesus. ఆయనలో ఏ మాత్రం పొరపాటును తప్పి దాన్ని పట్టలేకపోయినప్పటికీ వారు యేసును చెరపట్టి వేశారు. Nobody had the courage or the audacity to point their fingers and said, you committed sin or you did wrong. No, but they caught him because of what he was doing. వారిలో ఏ ఒక్కరు కూడా యేసు వైపు వేలెత్తి చూపి ఇట్టి పాపం నువ్వు చేసి ఉన్నావని చెప్పడానికి ధైర్యం కలిగిన వాడు లేదు, కానీ యేసు చేస్తున్న కార్యాలను బట్టి యేసును చెరపట్టారు. They cannot find one mistake in him. ఆయనలో ఒక్క పొరపాటు కనుగొనలేకపోయారు. Yet అయినప్పటికీ he was caught. ఆయన చెరపట్టబడ్డాడు. He was caught because he was giving life. ఆయన జీవాన్ని ఇస్తున్నాడు గనుక చెరపట్టబడ్డాడు. He was caught because he was saving people from their sins. ప్రజల పాపాల నుంచి వారి రక్షిస్తున్నాడు గనుక ఆయన He చెరపట్టబడ్డాడు. was caught because he was emptying the pockets of these religious demons. మతాధికారులుగా ఉన్న దయ్యముల వంటి వారి జేబులు ఖాళీ చేస్తున్నాడు గనుక ఆయన చెరపట్టబడ్డాడు. He was caught because the unjust was happening and he is bringing justice to the people. అన్యాయము జరుగుతున్న చోట ఆయన న్యాయాన్ని జరిగిస్తున్నాడు గనుక తీసుకొస్తున్నాడు గనుక ఆయన చెరపట్టబడ్డాడు. And yet one day ఒక రోజున he was made to stand before the governor. ఆయన గవర్నర్ ఎదుట నిలిపి ఉంచబడ్డాడు. If you have your Bibles, turn towards Matthew chapter 27 verse 11. ఈ సందర్భంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూచినట్లయితే, Meanwhile Jesus stood before the governor and the governor asked him, Are you the king of Jews? యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, You know what surprises me? ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటో తెలుసా? In this entire chapter, ఈ అధ్యాయం అంతటిలో కూడా there is only one word that Jesus says. యేసు పలికింది ఒకే ఒక్క పదం. You know what he said? ఆయన ఏమని చెప్పారో తెలుసా? You have said so. నీవన్నట్టే, I am the king of Jews. నేను యూదులకు రాజును.
That's Amen. not only thing that he meant. ఆయన అక్కడ పలికిన మాటల్లో భావం అదొక్కటే కాదు. You know what he meant? ఆయన ఏం చెప్పాడో భావం తెలుసా? When he said, "You have said so," నీవు అలాగున అన్నావు, నీవన్నట్టే. he was the king of this entire world. ఆయన ఈ సర్వ ప్రపంచానికి రాజు అయి ఉన్నాడు. చేతులు పైకి చాపి గట్టిగా చప్పలు కొడతాని మహిమ చెల్లిద్దాం. I can yell and shout and make you exulting about that word, but that is not what I must do. But the words that I utter should move in your hearts. ఈ రోజున ఈ మాటను పలుకుతున్నప్పుడు నిజంగా చాలా గొప్ప ఉత్సాహధ్వని రావాలి. కానీ నేను ఆశిస్తున్నది ఈ మాట మీ హృదయంలో చలనం తీసుకురావాలి. Are you the king of Jews? And he said, yes. నీవు యూదుల రాజువా అని అడగగానే ఆయన అవునన్నాడు. So this governor started asking questions. ఈ అధికారి ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. Let's read from verse 12. 12వ వచనం నుంచి మరి చదివినట్లయితే చదవండి. చదువుదామా? ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు. He did not కాబట్టి answer. ఆయన ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీకు వినలేదా, లేక నీవు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక్క మాటైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. Amen. ఆమేన్. The governor was astounded and surprised because he was looking straight into the eyes of Jesus. యేసు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తున్నట్లుగా ఉన్న అధికారి యేసు ఒక్క మాట కూడా జవాబు ఇవ్వకపోతే ఆశ్చర్యపడుతున్నాడు, లేక నిర్ఘాంతపోతున్నాడు. That governor was asking, everybody was telling, you are a sinner and you committed sin, you were about to be crucified, and do you accept these charges? And you know what Jesus said? Nothing. అధికారి అడుగుతున్నాడు, ఏమయ్యా నీ మీద ఇన్ని నేరాలు మోపుతూ ఉన్నారు, అందరూ కూడా నువ్వు పాపివని చెప్తున్నారు, వీళ్ళందరి ముందు నిన్ను అడుగుతున్నాను, నీవు ఏ పాపము చేశావా అని అడిగితే యేసు ఒక్క మాటైనా బదులు పలకలేదు, మౌనంగా ఉన్నారు. And when Jesus was quiet, how was he surprised? యేసు మౌనంగా ఉన్నప్పుడు ఏలాగున ఆయన నిర్ఘాంతపరిచాడు లేక ఆశ్చర్యపరిచారు? If we are in our college, మన కళాశాలలో ఉన్నప్పుడు, if teacher asked us a question, టీచర్ ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, and if he did not answer a word, మీరు ఒక్క మాట కూడా జవాబు చెప్పకపోతే, do you think teacher will be surprised? ఏమండి టీచర్ ఏమన్నా ఆశ్చర్యపోతారా? Or will the teacher give you a nice beating? లేక ఆశ్చర్యపడకుండా పంతులు గారు కానీ పంతులమ్మ గారు అని చాచుగా దెబ్బ కొడతారా? Exactly. కదా, చాచుగా దెబ్బ కొట్టేసినట్లు అవుతుంది. But here, కానీ ఇక్కడైతే Jesus was not answering anything, but the governor was getting surprised by what he was doing. యేసు ఒక్క మాట కూడా జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటే గవర్నర్ అధికారి నిర్ఘాంతపోతున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. You know why? ఎందుకో తెలుసా అండి? While he was looking into the Jesus' eyes, యేసు కనుగుడ్లలోనికి చూస్తున్నాడు. he can see a righteous man. అక్కడొక నీతిమంతుడిని చూస్తున్నాడు. He can see a faithful man. ఒక నమ్మకస్తుడిని చూస్తున్నాడు. He can see a man who changed the dynamics of this world. ఈ లోక క్రమానుగుణాన్ని మార్చిన వ్యక్తిని చూస్తున్నాడు. He can see a man who was called Messiah. మెస్సయ్యగా పిలువబడుతున్న ఒక నరుని చూస్తున్నాడు. When he sees that man, he can see the man who saves. అతడు చూస్తూ ఉండగా మానవాళిని రక్షించే వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. So when he was looking at him, even though Jesus was not saying a word, he was getting surprised because of how courageous that man was standing while thousands were about to pass the judgment to kill him. కనుక ఎన్ని నోరారోపణలు, ఎన్ని నిందారోపణలు ప్రజలు చేస్తూ ఉన్నా, ఎన్ని ప్రశ్నలు అధికారాన్ని అడుగుతూ ఉన్నా, యేసు మౌనముగా ఉండి ఉన్నప్పటికీ యేసు తన మౌనముతోనే అధికారిని ఆశ్చర్యచకితుడిని చేశాడు. చేతులు పైకి చాపి చప్పట్లు కొట్టి యేసుకు మహిమ చెల్లిద్దాం. And Jesus was not standing there to receive justice. యేసు అక్కడ నిలబడింది ఏదో న్యాయం పొందడానికి కోసం కాదండి. To wash the world with his blood, he was standing there. లోకమును తన రక్తముతో పాపము నుంచి కడగడానికి ఆయన అక్కడ నిలబడితే మనం చప్పట్లు కొట్టకుండా ఎలా ఉండగలమండి? So do you think he will accept? No, I did not commit any sin, please save me. Do you think Jesus was coward? ఒకవేళ
ఆయన మీద ఏదైనా నేరారోపణ మోపారు అనుకోండి, యేసు అయ్యయ్యో నేను చేయలేదు, నన్ను విడిపించండి, నన్ను తప్పించండి అంటాడు అని మీరు అనుకుంటున్నారా? My God is a King of kings and he fears no one. రాజులకు రాజైన వాడు, ప్రభువులకు ప్రభు అయిన వాడు తీర్పు కోసం తీర్పు కోరెక్కడ నిలబడలేదు. He fears none. ఎవ్వనికి భయపడని వాడాయన. He stood there with a courageous look in his eyes. ధైర్యవంతమైన కంటి చూపుతో అక్కడ నిలిచి ఉన్నవాడు ఆయన. Even though he was quiet, his body was speaking 1,000 words. ఆయన నోటి వెంబడి ఒక్క మాట రాకపోయినా అక్కడ నిలబడిన యేసు యొక్క దేహం 1000 మాటల ధైర్యాన్ని పలుకుతోంది. You know what Jesus was telling? యేసు ఏం చెప్తున్నారో తెలుసా? Do you think those little accusations that you were pointing towards me do you think I fear them? నా మీద మోపబడుతున్న చిన్ని చిన్ని నేరారోపణలు నా జీవితాన్ని బాధాకరమైన భయానికి గురి చేస్తాయని మీరు ఏమైనా భావిస్తున్నారా? I came to this world to carry all the sin of this world on me. అసలు నేను ఈ లోకానికి వచ్చిందే సర్వలోక సకల మానవాళి పాపాలన్నీ మోయడానికి. Do you really think these mischievous little accusations that you uneducated brutes were giving to me, do you think I fear them? మీరు నా మీద మోపగోరుతున్న చిన్ని చిన్ని నేరారోపణలు చిల్లర పాపాలన్నీ కూడా నా మీదకు వస్తాయని నేను భయపడతానని మీరేమైనా అనుకుంటున్నారా? లేదండి. That's why Jesus was quiet. అందుకనే యేసు మౌనంగా ఉన్నాడు. Sometimes being quiet will speak louder than yelling. కొన్నిసార్లు అండి అరిచి కేకలు వేసి గీపెట్టిన దానికంటే మన యొక్క మౌనం చాలా గంభీరంగా మాట్లాడుతోంది. Governor understood the task. ఆయనకు అర్థమైంది పరిస్థితి. Governor, he knew that Jesus had nothing to do with the accusations. అధికారికి అర్థమైపోయింది గవర్నర్కి, ఈ నేరారోపణలు నిందారోపణలు ఈయన మీద ఏం పనిచేయవు. He knew that Jesus was not a criminal but he was a victim of the envy. యేసు నేరస్తుడు కాదని, పగకు అసూయకు బలైన నిందితుడని ఆయనకు అర్థమైపోయింది. But he has to do his job. కానీ మరి గవర్నర్ కదా, ఆయన పనేదో ఆయన చెయ్యాలి కదా. Let's go into the next verse, 15th verse. ఇప్పుడు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. Now it was the governor's custom at the festival to release a prisoner chosen by the crowd. జనులు కోరుకునే ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి గవర్నర్కి వాడుక. In the Jewish custom, ఆ యొక్క యూదులకున్న ఆచార విధానాల్లో there were many major festivals. చాలా ప్రాముఖ్యమైన కొన్ని పెద్ద పండుగలు ఉంటాయి. In those major festivals, no matter where the Jews are living around the world, at the time of the festival, everybody must be present there. యూదులకు సంబంధించిన అతి ప్రాముఖ్యమైన పెద్ద పండుగలు ప్రపంచవ్యాప్తంగా వారు ఎక్కడున్నప్పటికీ ఆ పండుగ సమయానికి వారందరూ సమకూర్చబడతారు. Even those Jews were living in Japan or upper Europe or under Africa or down at Indian South India, doesn't matter, they all must go back to their temple and visit that place. యూదులకు సంబంధించిన ప్రాముఖ్యమైన పండుగల సమయంలో వారు జపాన్లో ఉన్న, యూరప్ దేశాల్లో ఉన్న, ఆఫ్రికా ఖండ క్రింద భాగాల్లో ఉన్న, భారతదేశ దక్షిణ ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రముఖమైన పండుగను ఆచరించడానికి వారందరూ కూడా అక్కడికి సమకూర్చి వస్తారు. Even though they do not know what was happening in the town, they were all present in the town. వాస్తవానికి ఆ సమయానికి నగరంలో ఏం జరుగుతుందో తెలియకపోయినా సరే వారందరూ ఆ సమయానికి అక్కడికి వచ్చేస్తారు. And the big news was spread all around that place. ఆ సమయానికి అక్కడికి వస్తే పెద్ద వార్త అక్కడ చలనమవుతోంది, సంచలనమవుతోంది. That in this festival season that we are going to release a criminal. ఈ యొక్క పండుగ వేళలో ఒక ఖైదీని విడుదల చేయబోతున్నాం. And you must make a choice. That was a game for them. కనుక మీరు ఏ ఖైదీని విడుదల చేయాలో ఆ అవకాశం, ఆ ఎంపిక మీకు ఇస్తున్నాం. There was no justice. న్యాయం లేదండి. There was no justice. న్యాయం లేదు. People do not know who these criminals were. వాస్తవానికి నేరస్తులు ఎవరు అనే సంగతి ఆ ప్రజలకు కూడా తెలియదు. They do not know what crimes they committed. ఎటువంటి నేరాలు వారు చేశారో కూడా వారికి తెలియదు. Yet they sit in the position of a judge. అయినప్పటికీ తీర్పు తీర్చే ఆసనంలో వారు కూర్చున్నట్లుగా భావిస్తూ తీర్పు చెప్తారు. How unjust. ఎంత న్యాయం అండి. Justice must be served to
the person who already knew who they were. వాస్తవానికి తీర్పు పొందవలసి ఉన్నవారు ఎవరు, తీర్పు తీర్చేవారు ఎరిగి ఉండాలి కదా. So when the crowd had gathered, కనుక జన సమూహాలందరూ ప్రోగయ్యారు. Pilate asked them. పిలాతు వారిని అడుగుతూ ఉన్నాడు. There were two people in front of the crowd. జన సమూహం ఎదుట ఇద్దరు వ్యక్తులు నిలబెట్టారు. There were two prisoners in front of the crowd. ఇద్దరు చెరపట్టబడ్డ ఖైదీలు వారి ఎదురుగా ఉన్నారు. One named Jesus Barabbas, ఒక వ్యక్తి పేరేమో బరబ్బా, and the other man's name is Jesus. మరొక వ్యక్తి పేరేమో యేసు. There were two people standing there, ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్నారు. Barabbas and Jesus. ఒక వ్యక్తి పేరు బరబ్బా, మరొక వ్యక్తి పేరు యేసు. You all know this Jesus. ఈ యేసు మీ అందరికీ తెలుసు కదా. But there was another man standing on the other side, కానీ మరొక వైపున మరొక వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు. who was a criminal, అతడు ఒక నేరస్తుడు, who was a thief, అతడు ఒక దొంగ, who was probably a murderer, అతడు దాదాపుగా నరహంతకునిగా ఉండి ఉన్నవాడు, who was probably so cruel to his own people. అతడు తన సొంత ప్రజల పట్ల చాలా క్రూరత్వాన్ని, కిరాతకత్వాన్ని చూపించినవాడు. Wherever he was, wherever he stepped into, there was destruction. అతడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కాలు మోపినా అక్కడ వినాశనం జరుగుతూ ఉండింది. There was rebellion wherever he was. అతడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ తిరుగుబాటును ప్రేరేపించేవాడు. But on the other side, కానీ మరొక వైపునైతే there was a just man. ఇక్కడ నీతిమంతుడు ఉన్నాడు, There was a truthful man. సత్యవంతుడైన వాడు There ఉన్నాడు, was a faithful man. నమ్మకస్తుడైన వాడు ఉన్నాడు. Wherever he stepped into, there was life. అతను ఎక్కడికి వెళ్ళినా అక్కడ జీవం ఉంటుంది. Now you all have to make a decision. ఇప్పుడు మీరందరూ కూడా ఒక నిర్ణయం చేసుకోవాలి. Do you want to choose rebel or do you want to choose life? మీకు తిరుగుబాటు చేసేవాడు కావాలా, జీవాన్ని ఇచ్చేవాడు కావాలా? Do you want truth or do you want lies? మీకు సత్యం కావాలా, లేక మీకు అబద్ధాలు కావాలా? You want the one who gives or you want the one who steals? మీకు ఇచ్చేవాడు కావాలా, లేక మీ దగ్గర ఉన్నది కూడా దొంగిలించుకుని తీసుకువెళ్ళిపోయేవాడు కావాలా? Do you want God or do you want world? మీకు దేవుడు కావాలా, లేక లోకం కావాలా? Two options. రెండు అవకాశాలు. You can only pick one. ఇందులో ఒకటి మీరు ఎంపిక చేసుకుంటారా? You can only pick one. మీరు ఒక్కటి మాత్రమే ఎంపిక చేసుకోగలరు. That is what the question that the governor asked his people. ఇక్కడ ప్రజలను అధికారిగా ఉన్న గవర్నర్ అడుగుతూ ఉన్న మాట అదే. Let's go on. మనం ఇంకనూ చదవడం కొనసాగించినట్లయితే, నేను ఇప్పుడు 17వ వచనం చదువుతున్నాను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగియుండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవా నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దున ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను. That is what happened there. ఇదిగోండి, ఇలాగున జరిగింది ఇక్కడ. They were envious of Jesus and they handed Jesus over. వారు యేసును అసూయను బట్టి అప్పగించేశారు. While the governor, the Pilate, was standing there, suddenly a slip was in front of him. అక్కడ పిలాతు గవర్నర్ కూర్చున్నాడు కదా, ఆయన ఎదురుగా ఒక పళ్ళెము, ఒక గిన్నె వచ్చింది. My love, hubby, husband. నా ప్రియమైన భర్త గారు, లెక్క ఏవండి, Do not let this innocent man suffer. దయచేసి ఈ నిరపరాధిని బాధించబడేలా చేయకండి. Because in my dream he troubled me. ఎందుకంటే నాకు కల వచ్చింది, అది నాకు కలవరాన్ని కలిగించింది. Now this governor, ఇప్పుడైతే ఈ అధికారి గవర్నర్, either he have to satisfy his wife or the large crowd. తన భార్యని సంతృప్తి పరచాలా, లేకపోతే ఎదురుగా ఉన్న బహుజన సమూహాలను సంతృప్తి పరచాలా? If he satisfies his wife, అతడు గనక తన భార్యను సంతృప్తి పరిస్తే he will lose his job. తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. But if he satisfies the crowd, అతడు గనక ఆ జన సమూహాలని సంతృప్తి పరిస్తే he might still keep his job. అతని ఇంకను ఉద్యోగాన్ని కాపాడుకోవచ్చు. Men are very smart at those decisions. ఏమండి, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా వస్తే పురుషులండి మహా తెలివైనోళ్ళండి. They choose their career many times. చాలా సందర్భాల్లో అన్నిటికంటే ముఖ్యంగా వారి కెరియర్నే వారు ఎంపిక చేసుకుంటారు. But that was foolish decision that man made.
కానీ ఆ రోజు ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం అండి బుద్ధిహీనమైన నిర్ణయం. Sometimes men must listen to their wives. కొన్నిసార్లు అండి పురుషులైన వారు వాళ్ళ భార్యల మాట వినాలి అండి. Sometimes the men must listen to their mothers. కొన్నిసార్లు అండి పురుషులైన వారు వాళ్ళ అమ్మగారి మాట వినాలండి. Sometimes the men must listen to their sisters. కొన్నిసార్లు పురుషులైన వారు వారి అక్క చెల్లెళ్ళ మాట వినాలండి. If the governor had listened to his wife, his life would have been different. ఈ యొక్క వ్యక్తి గవర్నర్ గా ఉండి ఉన్నవాడు తన భార్య మాట వినుంటే తన జీవితం విభిన్నంగా ఉండేది. But he did not listen to his wife. కానీ తన భార్య మాట వినలేదు. Let's read and see what happened to him. ఇప్పుడు చూద్దాం అక్కడ ఏం జరిగిందో. 20వ వచనం చదువుతున్నాను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకు జనసమూహములను ప్రేరేపించిరి. Enough. While he gave the option to the crowd, జనసమూహాలకు అతడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు, even though the Pilate, the governor, knew that Jesus was innocent and the other man was a criminal, అధికారి అయిన పిలాతుకు తెలుసు యేసు నిరపరాధి అని, మరొక వ్యక్తిగా ఉన్న బరబ్బా నేరస్తుడు అని. he gave people a choice. ప్రజలకు ఒక అవకాశాన్ని అయితే ఇచ్చాడు. And you know who are the first people to shout out? చూడండి, మొట్టమొదటిగా ప్రజలు ఏమని కేకలు వేశారో తెలుసా? These were the people who made the shout. The chief priests, the elders, they shouted like this. ప్రధాన యాజకులైన వారు, యూదులకు సంబంధించిన మతాధికారులైన వారు ఈ విధంగా కేకలు వేశారు. The people who were calling themselves men of God were yelling, release the criminal and destroy the righteous man. దైవజనులుగా తమను తాము భావించుకుంటున్నవారు, పిలిపించుకుంటున్నవారు ఏమని కేకలేస్తున్నారో తెలుసా? నేరస్తున్నేమో విడిపించండి, నీతిమంతున్నేమో బలి చేయండి అని. And they persuaded the crowd, that's what the word says. మాత్రమే కాదు, లేఖనం ఏం చెప్తుందంటే వారే ప్రజలను ప్రేరేపించారు లేక రేపి ఉన్నారు. They persuaded the crowd. ప్రజలను వారు రేపారండి. I just persuaded you right now. ఇప్పుడు నేను మీరు చప్పట్లు కొడితే మీరు ఎలా ప్రేరేపణ పొందారు, అలాగున వారు కూడా యేసును సిలువ వేసే విధంగా వారు రేపబడి ప్రజలను కూడా వారు ఆ విధంగా రేపారు. I'm on the stage. నేను వేదిక మీద ఉన్నాను. And I clapped. నేను చప్పట్లు కొట్టాను. And you know what you did? అప్పుడు ఏం జరిగింది? You all clapped back. మీరు కూడా ప్రేరేపించబడి చప్పట్లు కొట్టారు. You do not know why I clapped. నేను ఎందుకు కొట్టానో మీకు తెలియదు. You do not know the reason why I clapped. నేను ఏ కారణంతో చప్పట్లు కొట్టానో మీకు తెలియదు. But because I'm in this position, కానీ నేను ఈ స్థానంలో ఉన్నాను గనుక you clapped back. నేను కొట్టాను కాబట్టి మీరు కూడా చప్పట్లు కొట్టారు. That is what happened there. ఆ రోజు అక్కడ జనం చేసింది కూడా అదే పని. Those men of God, ఆ దైవజనులు అనబడ్డవారు, those Pharisees, ఆ యొక్క పరిసయ్యులైన వారు, those religious terrorists, I say, ఆ యొక్క మతాధికారులైన దయ్యపు సంబంధులు, they persuaded the crowd. They ప్రజలు deceived the crowd just like how the Satan would do. సాతాను ఏ విధంగా మోసంతో ప్రజలను ప్రేరేపిస్తాడో అక్షరాల వీరు కూడా ప్రజలను మోసముతో ప్రేరేపించారు. These dumb people also started yelling, release the Barnabas and make Jesus crucify. ఏమి ఎరుగని మోగ ప్రజలైన వారిగా ఉండే వీరున్నారు చూసారా, వెంటనే వీరి చేత ప్రేరేపించబడ్డ వారై బరబ్బను విడిపించండి, యేసును సిలువేయండి అని కేకలు వేశారు. And again the governor asked, who you want me to release? మరలా అడిగాడు పిలాతు, అధికారి వారిని మరలా అడిగాడు, ఎవరిని విడిపించమంటారు? And they started yelling, Barabbas, Barabbas, Barabbas. ఇక వారందరూ కూడా బరబ్బను విడుదల చేయమని కేకలు 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 వేశారు. You know what surprises me? ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, Even though there were two different men standing on the either sides, రెండు వైపులా విభిన్నమైన ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఉన్నప్పటికీ, one man, ఒక వ్యక్తి name is Barabbas. ఆయన పేరు బరబ్బా. You know what that means? దాని అర్థం ఏంటో తెలుసా? Son of the Father. తండ్రి యొక్క కుమారుడు. He has an earthly father. అంటే అతనికి భూపరమైన తండ్రి ఉన్నాడు. And on the other side, మరొక వైపున ఇంకొక వ్యక్తి ఉన్నారు కదా, that man was also called as son of the father or son of man. ఇతనికి కూడా ఇదే పేరుంది, తండ్రి యొక్క కుమారుడు లేక మనుష్య కుమారుడు అని. Yet he did not have any earthly fathers. కానీ అక్కడ నిలబడ్డ వ్యక్తికి భూపరమైన తండ్రిగా ఎవ్వరును అప్పడ లేరు. Both the men were called by the same name. ఇద్దరు వ్యక్తులకు కూడా ఒకే పేరుతో వారు పిలువబడుతున్నారు. But they do not have the same father. కానీ ఇద్దరి తండ్రి
ఒకే రకం కాదు. One father did not raise his son properly. ఒక తండ్రి తన బిడ్డను సక్రమంగా పెంచలేదు. One father did not raise his son properly and made him to be a criminal. ఒక తండ్రి తన కుమారుని సక్రమంగా పెంచక నేరస్తునిగా చేశాడు. On the other side, మరొక వైపున this man's father, ఈ వ్యక్తి యొక్క తండ్రి, even though he was not of this world, ఆయన ఈ లోక సంబంధి కాకపోయినా he still sent his son to save the entire world. అతడు తన కుమారుని సర్వ లోకాన్ని రక్షించేలాగున పెంచి ఉన్నాడు. There was a difference there. చూడండి ఎంత వ్యత్యాసం ఉన్నదో. Many might have the same names. చాలా మందికి ఒకే రకమైన పేర్లు ఉంటే ఉండవచ్చు. Many might stand on the same place. చాలా మంది ఒకే రకమైన స్థలాల్లో నిలబడవచ్చు. Many might have born to the same mother's womb. అనేక మంది ఒకే తల్లి గర్భాన పుట్టి ఉండవచ్చు. But the character, కానీ గుణశీలం, the character inside them differs them. వారి అంతరంగములో ఉన్న గుణశీలం వ్యత్యాసాన్ని కలిగిస్తోంది. Jesus was a man of character. యేసు గుణశీలమును కలిగి ఉన్న వ్యక్తి అయి ఉన్నాడు. This son of man is full of character. ఈ మనుష్య కుమారుడు గుణశీల లావణ్యముతో నిండి ఉన్నవాడు. And on the other side, మరొక వైపున who was characterless man. ఇక్కడ ఒకడు ఉన్నాడే, వాడికి గుణశీలమే లేదు. And people chose that man to be saved. కానీ ప్రజలేమో గుణశీలము లేని ఆ వ్యక్తి రక్షించబడ్డానికి అతనిని కోరుకున్నారు. And everybody started shouting, crucify him, crucify him, crucify him. ఇక అందరూ కేకలేయడం మొదలు పెట్టాడండి. యేసును సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని కేకలు And వేస్తున్నారు. Pilate again asked them, what crime has he committed? ఇప్పుడు మరలా ఆయన అడుగుతున్నాడు, సిలువేయమంటున్నారు కదా, ఆయన ఏమి నేరం చేశాడు? What crime has he committed? అతను అసలు ఏ నేరం చేశాడు? Nobody has an answer. ఎవరి దగ్గర జవాబు లేదు. All they knew was one thing. అందరికీ తెలిసింది ఒకటే, Crucify him. సిలువేయమని కేకలు వేయడం, Crucify him. సిలువేయమని కేకలు వేయడం. This governor, his heart was probably broken inside. నేను అనుకుంటున్నానండి, ఈ పిలాతు అనే గవర్నర్ ఉన్నాడు కదా, అంతరంగంలో ఆయన గుండె బ్రద్దలైపోయి ఉంటుంది. He tried his best సాధ్యమైనంత మట్టుకు ప్రయత్నించాడు. with his words. తన మాటలతో ప్రయత్నించాడు. But as a leader, కానీ ఒక నాయకునిగా he should never make people make a choice with his words. అతను ఎప్పుడు కూడా తన నోటి మాటలతో ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించకూడదు. He should always be the leader and make people walk behind him. అతను ఎప్పుడు కూడా నాయకుడిగా ముందుండి ప్రజలను తన వెంబడి నడిపించే వానిగా ఉండగలగాలి. Because if leader gives a choice to the people, the work will never be done. ఎందుకంటే నాయకుడైన వాడు అవకాశాన్ని ప్రజలకిస్తే పని అవ్వదు. The leader must make the decision and the people must obey the leader. నాయకుడు నిర్ణయం చేయాలి, ప్రజలు విధేయులు కావాలి, వెంబడించాలి. This leader was not a true leader. ఈ నాయకుడు నిజమైన నాయకుడు కాదండి. He has no backbone in him. That's why he left the choice to the people. ఈ నాయకుడికి నిర్ణయాలు చేసే వెన్నెముక లేదు. అవకాశం ఎంపిక చేసుకోవడానికి ప్రజలకు ఇచ్చేస్తున్నాడు. He tries to please people. ప్రజలని ఆనందపరచాలని కోరుతున్నాడు. And he wanted to do nothing with the crime that he made people commit. ప్రజలు నేరం చేసేలా తన మీదకి నేరం అంటకుండా ఏమీ చేయనట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు. And you know what he did? అతను ఏం చేశాడో తెలుసా? Bring it. He washed his hands and said, I have nothing to do with the blood of Christ. గిన్నెలో నీళ్ళు వచ్చాయి, పాత్రలో చేతులు ముంచి తన చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమునకు సంబంధించిన పాపములో నాకే పాలి భాగస్వామ్యం లేదని చేతులు కడిగేసుకున్నాడు. You did not understand. మీకు అర్థం కాలేదనుకుంటాను. You know what he said? ఆయన ఏం చెప్పాడో తెలుసా? I have nothing to do with the blood of Christ. క్రీస్తు రక్తంతో నాకు పని లేదన్నాడు. It was all on you. అది మీ మీద ఉంటుందన్నాడు. And those religious elites, they do not know what they were saying, but they said something powerful. అలాగే అక్కడున్న మతాధికారులు ఉన్నారే, వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళకి తెలియదు కానీ చాలా శక్తివంతమైన మాటే వారు చెప్పారు. All people answered,
25th verse. ప్రజలందరూ ఏమని జవాబు చెప్పారు అంటే, His blood is on us and our children. అందుకు ప్రజలు ఆని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. Because at that time they did not know the power of the blood of Christ. ఎందుకంటే ఆ రోజున వారికి యేసు రక్తానికి ఉన్న శక్తి తెలియదు. They thought that those sins might fall on them, but they did not know that blood, once it touches their bodies, the sin leaves their life. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రక్తాపరాధం మా మీదకి వస్తుందేమో అనుకున్నారు, కానీ నిజముగా అదే రక్తం సకల పాపాలు కడిగి వేస్తున్న సంగతి వారికి తెలియదు. Those Jews spoke something that they do not know, yet those words saved them. వాస్తవానికి వారు ఏం పలుకుతున్నారో వారికి తెలియదు, కానీ ఈ యూదులైన వారు శక్తివంతమైన మాటలు పలికారు. Yet on the other side, కానీ మరొక వైపున the Pilate, పిలాతు, the governor, గవర్నర్ అయిన వాడు, who had the soft corner towards Jesus, యేసు పట్ల సున్నితమైన హృదయం అయితే ఉంది, who wanted to help Jesus for a time, యేసు కొంచెం సహాయం చేద్దాం అన్నట్టు అనుకున్నాడు. he said, I have nothing to do with his blood. కానీ ఆయన రక్తంతో నాకు పని లేదు అనుకున్నాడు. Words are powerful. అయ్యో, నోటి మాటలు చాలా శక్తివంతమైనవి. Words are powerful. మాటలు శక్తివంతమైనవి. You know what happened to him? ఏం జరిగిందో తెలుసా ఆయనకి? After Jesus, యేసు యొక్క కథనం తరువాత he was removed from his position. అతడు తన స్థానాన్ని, అధికారపు స్థానాన్ని కోల్పోయాడు. He was sent to exile, which was modern day France today. అతడు చెరలోనికి పంపివేయబడ్డాడు. And because of the guilt that was in him, he committed suicide. అతనిలో నిరపరాధిని అప్పగించాననే అపరాధ భావంతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. Because he knew he had all the power to save Jesus. ఎందుకంటే యేసును రక్షించడానికి చాలినంత అధికారం తనకున్నదని అతనికి తెలుసు. Yet he did not use his power. అయినప్పటికీ అతడు తన అధికారాన్ని సద్వినియోగం చేయలేదు. He killed himself. తనను తాను చంపేసుకున్నాడు. But for the Jews, కానీ యూదులైతే, even though they did not know what they said, we want the blood of Christ. వారేం పలికారో వారికి తెలియదు, కానీ ఆ క్రీస్తు రక్తం మా మీద ఉంచబడనివ్వండి అని అన్నారు కదా. That's why they made sure that Jesus dies, but the blood saved their lives. అందుచేత వారి జీవితం రక్షించబడు లాగున వారు పలికిన మాట వారికి నిర్వహించబడింది. And on the 26th verse, ఇప్పుడు 25వ వచనాన్ని మనం గమనిస్తే, అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. they made a choice. వారు ఒక ఎంపిక చేసుకున్నారు. They chose the world. వారు లోకాన్ని ఎంపిక చేసుకున్నారు. They chose the sin. వారు పాపాన్ని ఎంపిక చేసుకున్నారు. They chose the unjust. వారు అన్యాయాన్ని ఎంపిక చేసుకున్నారు. They chose the criminal. వారు నేరస్తుని ఎంపిక చేసుకున్నారు. And the righteous man was crucified. నీతిమంతుడైన వాడు సిలువ వేయబడ్డాడు. But that man who received the injustice అన్యాయాన్ని స్వీకరించి ఉన్న ఆ యొక్క వ్యక్తియే will one day judge this world. ఒక రోజున ఈ లోకానికి తీర్పు తీర్చనయ్యున్నాడు. And even in this unjust world, that just man will give the right judgment. ఈ అన్యాయపు లోకమునకు ఆయన సరైన న్యాయమూర్తిగా సరైన తీర్పును తీర్చనయ్యున్నాడు. But today we have an opportunity. అయితే దానికి ముందు ఈ రోజు మనకు ఒక అవకాశం ఉంది. We were already washed in the blood of Christ. మీరందరూ క్రీస్తు యొక్క రక్తమునకు చేర్చబడి ఉన్నారు. Now you have a choice. ఈ రోజు మీకు ఒక అవకాశం ఉంది. Do you want Barabbas or Jesus? బరబ్బా కావాలా, యేసు కావాలా? Do you want a son of a father or do you want a son of a father from heaven? తండ్రి చేత సరిగా పెంచబడిన కుమారుడు కావాలా, పరమందున్న దేవుడే తండ్రిగా ఉన్నవాడు కావాలా? Do you want sin or do you want life? పాపము కావాలా లేక జీవము కావాలా? Because if you chose life, ఎందుకంటే జీవాన్ని ఎంచుకున్నట్లయితే that blood will save you from your sins. అది మిమ్మును మీ పాపాల నుంచి రక్షిస్తోంది. This is the greatest gospel I can give you today. ఈ రోజున నేనే మీకు ఇవ్వగలిగిన అత్యంత గొప్ప సువర్తమానం ఇదే. If you want to receive that, మీరు దీన్ని స్వీకరించాలనుకుంటే I want you to stand up and say, I want Jesus. స్వీకరించగోరుకున్న ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు చురుగ్గా లేచి నిలబడి
నేను ఆ రక్షకుడిని స్వీకరిస్తాను అని చెప్పండి. I want Jesus. నాకు యేసు కావాలి. I want Jesus. నాకు యేసు కావాలి. I want Jesus. నాకు యేసు కావాలి. I do not want to crucify him every single day anymore. నేను ఇక మీద ప్రతి పాపంతో ఆయన ఏ మాత్రమును సిలువకు అప్పగించను. The day I stop sinning, the day I stop crucifying him. నేను ఏ రోజున పాపాన్ని చేయడం ప్రారంభిస్తానో ఆ రోజున ఆయన సిలువ వేసిన వాడిని అవుతాను. If you stop the sin, you will stop the crucifixion. మీరు పాపాన్ని మానివేస్తే ఆయనను సిలువ వేయడం మానివేసిన వారు అవుతారు. You are making him suffer every single day for 2000 years, even after what he has done for us. ఆయన మన కొరకే అంత గొప్ప సిలువ కార్యం చేసిన తరువాత కూడా గడిచిన 2000 సంవత్సరాలుగా అనేక సార్లు పాపము చేసి ఇంకను ఆయనను బాధపరుస్తూనే ఉండి ఉన్నాం. If you are ready to receive him, ఆయనను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండి ఉన్నట్లయితే, if you are ready to receive the righteous man into your life, నీతిమంతుడైన వాణ్ణి మీ జీవితంలోకి స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే, the one who washes away your sin, మీ పాపములను కడిగివేయువాడు the ఆయన, one who will build your life, మీ యొక్క జీవితాన్ని శుద్ధీకరించువాడు ఆయన, the one who gives life and takes away the sin from you. మీకు జీవాన్నిచ్చి మీలో ఉన్న పాపాన్ని బయటకు తీసివేయువాడు ఆయన. And if you want him today, ఈ రోజున మీరు ఆయన్ని కోరుకుంటే, and if you want to accept him as your savior, మీరు ఆయన్ని మీ రక్షకునిగా అంగీకరించగోరినట్లయితే, and if you want to be like him and walk in his ways, ఆయన వలె జీవిస్తూ ఆయన వలె నడవాలని కోరుకుంటే, and live just in this unjust world, ఈ యొక్క అన్యాయపు లోకములో నీతిమంతులుగా న్యాయంగా జీవించాలని కోరుకుంటే, I want you to come forward. అలాంటి యవన బిడ్డలను ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. If you want to be like Christ, I want you to come forward. అయ్యా నేను క్రీస్తు వలె ఉండగోరుతున్నానని కోరుకున్న యవన బిడ్డలు, మగ పిల్లలు ముందుకు రండి. యవన బిడ్డలు, ఆడపిల్లలు ముందుకు రండి. Do not think what other people will think. Come forward. నన్ను చూస్తే మిగిలిన వాళ్ళు ఏమంటుకుంటారని అలా అనుకోకండి. Lift your hands and pray and ask God. మీ చేతులు పైకి చాపి ప్రభువుని అడుగుతూ ప్రార్థించండి. God, talk to me right now. ప్రభువా ఇప్పుడు నాతో మాట్లాడండి. God, touch my heart right now. ప్రభువా ఇప్పుడు నా హృదయాన్ని తాకండి. If I want to be like you, I want to step forward to the altar. ప్రభువా నేను అడుగులు వేదిక వైపుకు వేయాలని కోరుకుంటూ ఉన్నాను. Come forward if you want to be like Christ. యవన బిడ్డలారా, క్రీస్తు వలె ఉండగోరినట్లయితే వేదిక ఎద్దుకు రండి. Do not think what others will think. ఇతరులు ఏమనుకుంటారో అన్నట్టుగా ఆలోచన చేయకండి. Praise God for the people who are walking forward. ప్రజలు ముందుకు వస్తున్నారు, వారిని బట్టి ప్రభువును స్తుతించండి. Come forward. ముందుకు రండి. There were kids, there were men, there were women walking forward right now that they are ready to change their lives from today. ముందుకు వస్తున్న వారిలో చిన్న బిడ్డలైన వారు ఉన్నారు, యవనస్తులు పురుషులు ఉన్నారు, యవనస్తులు స్త్రీలు ఉన్నారు. వారు తమ జీవితాన్ని ఇప్పుడే మార్పు చేసుకోవడం కోసం సంసిద్ధమై ముందుకు వస్తున్నారు. ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడండి. ప్రభు ఎవరైతే ముందుకు వస్తారో, ఎవరైతే వారి బ్రతుకుని మార్చుకొని లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తు మార్గంలో నడ్డానికి తీర్మానం చేసుకున్నారో వాళ్ళ బ్రతుకుని కడతానంటున్నాడు. ముందుకొచ్చిన వారు బ్రతుకుల్ని ఆయన తాకబోతున్నాడు. ఈ రాత్రి ముందుకొచ్చిన వారు బ్రతుకుల్ని ఆయన కట్టబోతున్నాడు. జీవమును మీలో నింపబోతున్నాడు. పాపం మీలో తీయబోతున్నాడు. అయ్యా నేను పాపిని, నా పాపాన్ని క్షమించన్న వారు ముందుకు వస్తారా? అయ్యా నేను పాపాన్ని విడిచిపెడతాను, ఈ రోజు నుంచి నిన్ను పోలి జీవిస్తానన్న వారు ముందుకు వస్తారా? రండి. ద పీపుల్ ఆర్ కమింగ్. ఎవరైతే వస్తున్నారో మీ బ్రతుకుని ఈరోజు తాకపోతున్నాడు దేవుడు. ఒకవేళ మీరు ఇంకను రాత్రి హృదయాన్ని మార్చుకోలేకపోతున్నారా? ఇంకను ఈరోజు నేను ఇంకా నా పాత జీవితంలోనే ఉంటాను, ఇంకా నేను క్రీస్తులా ఉండాలంటే నాకు భయం అని మీరు అనుకుంటున్నారా? అయితే ప్రభు అంటున్నాడు కదా, మీరు నా దగ్గరికి వస్తే చాలు. 2000 సంవత్సరాల క్రితమే నేను మీకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాను కదా, నన్ను పోలి మీరు జీవిస్తే పరలోక రాజ్యం మీరు చేరతారు. మీరు దేన్ని వెంబడించినా పరలోకం వెళ్ళరు కానీ, తండ్రి వద్దకు వెళ్ళరు కానీ, నన్ను మాత్రం వెంబడిస్తే చాలు. ఎందుకంటే నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని ప్రభు చెప్పారు. ఆ మార్గంలో నడిచిన వారికే జీవం ఉంటుంది, ఆ మార్గంలో నడిచిన వారికే సత్యం ఉంటుంది, ఆ మార్గంలో నడిచిన వారికి మాత్రమే పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎందుకని ఇంకా అటు ఇటు చూస్తున్నారు? ఎందుకని సంకోచిస్తున్నారు? మీతో కనుక దేవుడు మాట్లాడి, నేను ఆల్టర్ దగ్గరికి వస్తాను, నేను బలిపీఠం దగ్గరికి వచ్చి నా బ్రతుకును మార్చుకుంటాను, ఈ రోజు నుంచి నేను క్రీస్తుని పోలి జీవిస్తానన్న వారు ముందుకు రండి. ఇంకా ఒక్కసారి నేను పిలుస్తానండి, ఇదే ఆఖరిసారి నేను మిమ్మల్ని పిలిచేది.
This is the last time I'll be calling you. ఇది మిమ్మల్ని పిలుస్తున్న ఆఖరి క్షణం అండి. This is the last time I will be calling you. ఇది మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ఆఖరి క్షణం అండి. If you come forward right now, God is going to touch you. ఇప్పుడే ముందుకు రండి, దేవుడు మిమ్మును తాకనై ఉన్నారు. If you want to come forward right now, the God is going to change your life. ఇప్పుడు గనక మీరు ముందుకు రావడానికి కోరుకున్నట్లయితే ఇప్పుడే దేవుడు మీ జీవితమును మార్చనై ఉన్నాడు. God who changes your story is going to change and restore your life today. దేవుడు మీ జీవితంలో కథనాన్ని సంపూర్తిగా మార్చి ఈ రోజే మీ జీవితానికి పునరుద్ధీకరణ ఇవ్వనై ఉన్నారు. Change of life. బ్రతుకు మార్చబడబోతుంది. బ్రతుకు మార్చబడబోతుంది. ముందుకు వచ్చిన వారు మీ కుడి చేయి పైకి చాపుతారా? ఇంకా ముందుకు రండి. బలిపీఠం దగ్గరికి రండి. బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థించండి. అయ్యా, నేను పాపినయ్యా, నా జీవం నీవే ప్రభువా. Touch my life, oh Father. Hallelujah. మీ బ్రతుకుని తప్ప ప్రతి ఒక్కరు చెప్తారా? మీరు చేతుల పైకి చాపి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ రోజు నా జీవం నీవే ప్రభువా, నా సర్వం నీవే నాయన అన్నవారు బిక్కరగా స్తోత్రయాగం చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపు చాపి, అయ్యా నువ్వే నా జీవం, నువ్వే నా సర్వం, నువ్వు తప్ప నాకు ఎవరు వద్దయ్యా. నువ్వు ఉంటే చాలు ప్రభా, నా బ్రతుకు మారుతుంది. నువ్వు ఉంటే నా బ్రతుకు మారుతుంది. నా పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి నీ తట్టు తిరుగుతానయ్యా. పరిశుద్ధాత్మ నేను పొందుకుంటాను, నీ ప్రసన్నత నేను పొందుకుంటాను, లోకానికి దూరం అవుతాను. నిన్నే ఎంచుకుంటాను నాయన ప్రభా, నిన్నే ఎంచుకుంటాను నాయన ప్రభా. నా ముందు ఎవరు నిలబడినా, ఎన్ని ఆపర్చునిటీస్ నాకు వచ్చినా, నాకు నువ్వు ఉంటే చాలయ్యా. నువ్వే నా జీవం, నువ్వే నా సర్వం అన్న ప్రతి ఒక్కరి బ్రతుకుల్లో ఈరోజు ప్రభువు రాబోతున్నాడు. ఈరోజు ప్రభువు దర్శించబోతున్నాడు. ఈ పరిస్థితి ఏదైనా, మీరుకి ఏదైనా, మీ ఇబ్బంది ఏదైనా సరే, ఈరోజు యేసు నామములో మీ బ్రతుకుని ఆయన కట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండకండి, ప్రార్థించండి, అడగండి ప్రభువుని. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Lord, thank you Lord. Fill your spirit to this place. Holy Ghost, fall into this place. నీ పరిశుద్ధాత్మని ప్రసన్నత అడుగుతున్నాము ప్రభువా, పిలుస్తున్నాం ప్రభువా. ఆత్మ కార్యాలు జరిగించు, అద్భుత కార్యాలు జరిగించు, ఆశ్చర్య కార్యాలు జరిగించు. బ్రతుకులు build a broken life. ప్రేమకు నీ సాక్షినై నిలిచెదను.
నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు నాయనా. ఇంతకాలం లోకాన్ని ఎంచుకున్నాను కానీ ఈ రోజు నిన్ను ఎంచుకుంటాను నాయనా ప్రభువా. ఇంతకాలం నేను బాధ పెట్టిన జీవితాన్ని నేను జీవించాను, నీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవించాను. కానీ ఈ నిమిషం నుండి, ఈ సెకండ్ నుండి నిన్ను పోలి జీవిస్తాను నాయనా ప్రభు అన్నవారు చెప్తారా ప్రభు? లార్డ్ స్పీక్ టు మీ, లార్డ్ బిల్డ్ మై లైఫ్, లార్డ్ హెల్ప్ మీ. నువ్వే నా సహాయం, నువ్వే నా కొండ, నీవే నా కోట, నా ఆశ్రయ దుర్గం నీవే, నన్ను కట్టువాడవు నీవే, నన్ను బ్రతికించువాడవు నీవే, నీవే నా దేవుడవు, నీవే నా రాజువు, నీవే నా ప్రభు అని చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడైన దేవ, అతి పరిశుద్ధుడైన ప్రభువా, నీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతమంది యవనస్తులు నిన్ను ఎంచుకున్నారు నాయన ప్రభువా, దాన్ని బట్టి నీకే ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిన్ను ఎంచుకున్నారు నాయన ప్రభువా, నాకు లోకమొద్దు, నువ్వు కావాలని ఎన్నుకున్నారు నాయన ప్రభువా. వీరిని బట్టి నీకెన్నో వందనాలు, వీరిని బట్టి నీకెన్నో స్తోత్రాలయ్యా. ఈరోజు ఇక్కడ నీ బలిపీఠం ముందు నిలబడ్డ ప్రతి యవనస్తుని దర్శించినందుకు నీకు వందనాలు. వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా వాళ్ళతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ మొదటి సెషన్లో, ఈ స్టేట్ మెగా యూత్ ఫెస్ట్ మార్నింగ్ సెషన్లో వాళ్ళకి జీవాహారమనిచ్చి, నీవే జీవము, నీవే సత్యము, నీ ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరు అనే సత్యం వాళ్ళకి తెలియపరచినందుకు నీకు వందనాలు ప్రభువా. నువ్వు ఈ రక్తంతో కడిగినందుకు వందనాలు. నీ హిస్సోపుతో కడుగు నాయన, హిమము కంటే తెల్లగా చేయి ప్రభువా. ఎవరైతే వారి జీవితాన్ని కడిపించుకుంటారో వాళ్ళు ప్రత్యేకంగా దర్శించి దీవించి ఆస్వాదించమని, వాళ్ళ ప్రతి ఒక్క ప్రార్థనా స్థితిలో యేసు నామములో జవాబు తెచ్చమని, నీ నామములో శక్తిని తెలుసుకోమని, నీ పరిశుద్ధాత్మను పొందుకొని బ్రతికివారుగా సాయం తెచ్చమని, నిన్ను పలుకువారుగా, నిన్ను ప్రకటించువారుగా జీవించేలా సాయం తెచ్చమని, మేలు చేసి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు రెండు చేతుల పైకి చాపి బిక్కరగా ఆయన స్తుతులు చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్. ప్రతి ఒక్కరు ఇంతమంది దేవుని అంగీకరించారు కదా, ఇంతమంది బ్రతుకును మార్చుకోవాలనుకున్నారు కదా, పరలోక రాజ్యంలో పండగ జరుగుతూ ఉంటుందంట. నన్ను ఎంచుకున్నారని ఏసై సంబరం చేసుకుంటారంట. ఆయనను పెంచుకున్నారు, ఎప్పుడు ఆయనే మనల్ని ఎంచుకుంటూ ఉంటారు కదా. ఈరోజు ఆయనని మీరు ఎంచుకున్నారు, నాకు నువ్వు కావాలన్నారు కదా. మిమ్మల్ని ఆయన దర్శించబోతున్నాడు. యేసు నామములో మీ ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు వచ్చును గాక, యేసు నామములో మీ బ్రతుకుని దీవించును గాక, యేసు నామములో ఆయన మన కథ మొత్తం మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ